థియేటర్లలో పనిచేస్తున్న ఉద్యోగస్తులపై పీవీఆర్ యాజమాన్యం అట్లాగే హెచ్ఆర్ మేనేజర్లు చేస్తున్న ఏదైతే వేధింపులు ఉన్నాయో ఆ వేధింపులు వెంటనే ఆపాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ నిన్న పంజాగుట్టలో ఉన్న పీవీఆర్ థియేటర్ దగ్గర అక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాన్ని పోలీసు వాళ్ళు అనుమతి ఇవ్వకుండా వచ్చిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్రమంగా అరెస్టు చేసి నిన్న ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం అనేది జరిగింది. అంటే ఒకవైపు ఈరోజు ప్రభుత్వము ప్రజాస్వామ్యంగా మేము ఎక్కడైనా నిరసన వ్యక్తం చేయొచ్చు అని చెప్పేసి ప్రకటన చేస్తూ ఉన్నది. కానీ మరి పీవీఆర్ థియేటర్స్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడానికి ఈరోజు పంజాగుట్ట పోలీసులు ఎందుకు అనుమతి ఇవ్వలేదు అని చెప్పి ఈరోజు సిఐటిగా మేము ప్రశ్నించడం అనేది జరుగుతూ ఉంది. మీరు పంజాగుట్ట పోలీసులు అట్లాగే పీవీఆర్ మేనేజ్మెంట్ ఏమైనా మిలాఖత్ అయ్యారా మీరు అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. పీవీఆర్ యాజమాన్యం చేస్తున్న దుర్మార్గాలు దుశ్చర్యలు ఈరోజు చాలా ఉన్నాయి. ఎందుకనంటే ఒక మహిళా ఉద్యోగి ఒక టాయిలెట్ పోవాలన్నా కూడా ఇద్దరు ముగ్గురిని పర్మిషన్ తీసుకొని మేము వెళ్ళాలి అని చెప్పేసి ఈరోజు అడగాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇట్లాంటి అవమానకరమైన పరిస్థితులు అక్కడ ఉంటే ఎవడు పట్టించుకోవాలి? ఈరోజు పోలీసు వాళ్ళు పట్టించుకుంటారా? ప్రభుత్వం పట్టించుకుంటుందా? ఈరోజు సినిమా ఆటోగ్రఫీ మంత్రి గారు పట్టించుకుంటారా? మరి ఎవరు పట్టించుకుంటారు అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. దాంతోపాటు ఉదయం 9 గంటలకు ఉద్యోగానికి వెళ్తే రాత్రి 8:30 కానీ ఈరోజు బయటకు వస్తున్న పరిస్థితి లేదు. మరి 8 గంటల పనిదినం ఈరోజు దేశంలో అమల్లో ఉంది, హైదరాబాద్లో అమల్లో ఉంది. అనేక కార్ఖానాలు, అనేక కంపెనీలు, అనేక కార్యాలయాల్లో ఈరోజు 8 గంటల పనిదినం అమలు జరుగుతూ ఉన్నది. మరి ఇక్కడ పీవీఆర్లో 10 గంటలు, 11 గంటలు, 12 గంటలు ఏ రకంగా చేయించుకుంటున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని 8 గంటల కంటే అదనంగా ఎన్ని గంటలైతే డ్యూటీలు చేస్తూ ఉన్నారో వాళ్ళకందరూ కూడా డబుల్ పేమెంట్ ఓటీ రూపంలో చెల్లించాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిఐటిగా డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. అట్లాగే వేతనాల్లో ఈరోజు కోతలు విధిస్తూ ఉన్నారు. ఎందుకు ఈరోజు మా జీతాల్లో కటింగులు చేస్తూ ఉన్నారు అని చెప్తే దానికి హెచ్ఆర్ మేనేజర్లు కానీ పీవీఆర్ యాజమాన్యం కానీ ఈరోజు స్పందిస్తున్న పరిస్థితి లేదు. ఎవరైతే మా జీతాలు తక్కువ వచ్చినాయి, మా సమస్యలు ఉన్నాయి, ఈ పరిష్కారం చెయ్యండి అని చెప్పేసి ఆ హెచ్ఆర్ మేనేజర్ల దగ్గరికి పోతే వాళ్ళను టార్గెట్లు చేయడము, వాళ్ళని ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయడం అనేది నిత్య కృత్యంగా ఈరోజు మారిన పరిస్థితి ఉంది. అంటే మీరు చెప్పిందే వేదం, మీరు చేసిందే నిర్ణయం అనే పద్ధతుల్లో ఒక మొనపల్లిగా, ఒక నియంతృత్వంగా ఈరోజు పీవీఆర్ హెచ్ఆర్ మేనేజర్లు అట్లాగే పీవీఆర్ యాజమాన్యము ఈరోజు వ్యవహరిస్తున్న పరిస్థితి ఉన్నది అని చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్ కానీ ఈరోజు అర్థం చేసుకోవాలి అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాం. అందుకని నిన్న కేవలం పీవీఆర్ ఉద్యోగస్తులు మాత్రమే అక్కడ పోయి నిరసన వ్యక్తం చేశారు. కానీ ఈరోజు పీవీఆర్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన న్యాయమైన సమస్యలు మీరు కనుక పరిష్కారం చేయకపోతే సిఐటియు గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీనే చెలో పీవీఆర్కు పిలిపిస్తుంది. అక్కడ ఏం జరిగినా కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలి, పీవీఆర్ యాజమాన్యమే బాధ్యత వహించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.